ఎందుకంటే అప్పట్లో బ్రాహ్మణిజం ఆధిపత్యం సంపాదించుకున్న రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన్ని చాలా చిన్న దృష్టిలో చూశారు. ఏ విశ్వనాథ సత్యనారాయణ అవమానాలు పాలు చేస్తున్నాడో అదే విశ్వనాథ సత్యనారాయణ గురువు గారు చెప్పేది వెంకట శాస్త్రి గారని, ఆయన కూడా ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆయన. ఆ ఈయన అవమానం చేసిన వాడి గురువుతోటి కాలుకు కన్నపిండాలను తొడిగించుకున్నాడు. అంటే నా శిష్యుడు కన్నా తెలుగు సాహిత్యంలో నువ్వే తప్పడోరా బాబు, నీ కాలుకి బంగారం కలియుతోటి నా బంగారం నీకు అన్న తక్కువ అవుతుంది, కానీ నీ సాహిత్య సేవ అసలు నా శిష్యుడు కూడా సరిపడని వారు ఎవరైతే అవమానించారో గురువుతోటి అలాగే భాష చెప్పుకోండి రోజు సరిపోతుంది తెలుగు సాహిత్యంలో. గొప్ప కవి, ఆ కవిలోని మాధుర్యాన్ని, ఆ కవిత్వంలోని మాధుర్యాన్ని మీరు కనీసం అందుపించుకోవాలని, ఈ చరిత్ర చదవాలని, ఇటువంటి చరిత్ర చదివిన సమాజానికి ఉపయోగపడాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి, అది ప్రజలకి శ్రేయస్కరమైనదై ఉండాలి అని తెలియజేసుకుంటూ, మరి ఇంకా మనకి సమయం లేదు, 10 నిమిషాలు 15 నిమిషాలు మరి క్షమించండి. ఇటువంటి కార్యక్రమాలు మనం జరుపుకోవడమే కాదు, మీరు కూడా చదవాలి, మాట్లాడాలి, వచ్చి సెలవులను ఉపయోగించుకోండి. జాషువా సాహిత్యం చదవండి, గురజాడ సాహిత్యం చదవండి, తెలుగు సాహిత్యం చదవండి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా స్టాఫ్ అందరికీ, మా తెలుగులో కూడా మరి ఒకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.